మరణాత పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యం చదువుకుందాము. జకరియా గ్రంథము 9:9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. అలాగే మత్తయి సువార్త 21:5 కూడా. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించడం మా దేవానికి స్తుతులు కృతజ్ఞతలు తండ్రి. మరొకసారి నీ పాదాల చెంతకు రావడానికి అవకాశం ఇచ్చినందుకు స్తుతులు కృతజ్ఞతలు. వాక్యము చదవబడి ఉన్నది, వాక్యము నుండి వర్తమానం అవసరమైనది కనుక మీరే మాతో మాట్లాడమని, వినుబుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించమని వాక్య వర్తమానికుడ యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. నీదు రాజు నీతితో దోషమేమియు లేకయే, నీదు రాజు నీతితో దోషమేమియు లేకయే, పాపరహితుడు ప్రభు వచ్చుచుండే, పాపరహితుడు ప్రభు వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. రక్షణ గలవాడుగా అక్షయుండగు యేసుడు, రక్షణ గలవాడుగా అక్షయుండగు యేసుడు, ఇచ్చతోడ యెరూషలేం వచ్చుచుండే, ఇచ్చతోడ యెరూషలేం వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. సాత్వికుండు ఈ భువిన్ అత్యంత మగు ప్రేమతో, సాత్వికుండు ఈ భువిన్ అత్యంత మగు ప్రేమతో, నిత్యరాజు నరులకై వచ్చుచుండే, నిత్యరాజు నరులకై వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. దీనపరుడు నీ ప్రభు, ఘనత కలిగిన దేవుడు, దీనపరుడు నీ ప్రభు, ఘనత కలిగిన దేవుడు, ప్రాణమియ పాపులకై వచ్చుచుండే, ప్రాణమియ పాపులకై వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. ఇలను గాడిదనెక్కియే బాలుర స్తోత్రములతో, ఇలను గాడిదనెక్కియే బాలుర స్తోత్రములతో, బలుడగు నీ ప్రభు వచ్చుచుండే, బలుడగు నీ ప్రభు వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. దావీదు కుమారుడు దేవుడు పాపులకు, దావీదు కుమారుడు
దేవుడు పాపులకు జయగీతములతో వచ్చుచుండే, జయగీతములతో వచ్చుచుండే. ఇదిగో నీరాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. యేసుని ప్రేమించుచు హోసన్న పాడేదము, యేసుని ప్రేమించుచు హోసన్న పాడేదము. యేసుడిలా వచ్చుచుండే, హల్లెలూయా, యేసుడిలా వచ్చుచుండే, హల్లెలూయా. ఇదిగో నీరాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. దేవునామ స్తోత్రం. మీ అందరికీ నా మరణాత. మట్లాదివారము అని చెప్పుకున్నటువంటి ఆదివారం, పామ్ సండే అన్నారు. ఆదివారం, వచ్చేటటువంటి ఆదివారము మట్లాదివారము. ఈ ఆదివారం రోజున యేసుక్రీస్తు ప్రభువారు సిలువకెక్కేటటువంటి ముందు రోజులు అనగా మహాశుక్రవారము వస్తుంది. అప్పుడు సిలువకెక్కుతారు. ఆ తర్వాత ఈస్టర్ నాడు తిరిగి లేస్తారు. ఆ యొక్క మహాఘోరమైనటువంటి సిలువ ప్రయాస, ఆ ప్రయాసకు ముందే జయము జయమని పిలిపించుకున్నటువంటి ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు మహాఘోరమైనటువంటి శ్రమలకు ఎదురెక్కుతూ ఉండేటటువంటి పరిస్థితుల్లో ఈ మట్లాదివారం నాడు ప్రభు వారికి చంటి పిల్లలతో పాటు పట్టణ ప్రజలు, గ్రామ ప్రజలందరూ కూడా కలిసి ఆ మహాప్రభువుకు, మహనీయుడుకు మరి జయము జయము హోసన్నా, జయము హోసన్నా, జయము అని పలికినటువంటి మాటలని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. అందుకే జయము రాకపూర్వమే జయము జయమని కలవరించాలని దైవజనులు దేవదాసయ్య గారు మనకి రాసిపెట్టినటువంటి పాట ఎంత గొప్ప పాటో. జయము రాక పూర్వంబే జయమను జనులకు జయమౌను, స్తుతించు జనులకు జయమౌను, స్మరించు జనులకు జయమౌను, ప్రకటించు జనులకు జయమౌను. జయము జయమని కలవరించిన జయమే బ్రతుకెల్లా, ఇకనప జయ పదమే కల్లా సద్విలాస్. జయము రాకపూర్వమే జయము జయమని, జయించే జనులకు జయమట, స్తుతించే జనులకు జయము, స్మరించే జనులకు జయము, ప్రకటించే జనులకు జయము. ఈ జయము జయము జయమని కలవరిస్తే జయమే బ్రతికెల్లా, ఇక అపజయ పదమే కల్లా అని దైవజనులు రాసినటువంటి జయము కీర్తనలు అనేటటువంటి పాటలో మనకు రాసిపెట్టారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో కూడా మహాశ్రమ అనుభవించడానికి వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో ఈ ముందటి ఆదివారం నాడే జయము జయము అనేటటువంటి మాటలు పలికించుకున్నటువంటి ప్రభువారి యొక్క మాటలు. కనుక ఈ రోజున దేవుడు మనకి ఏం తెలియజేస్తూ ఉన్నారంటే నెరవేర్పు కలుగుతూ ఉంది, ప్రవచనాల నెరవేర్పు. జకరియా గ్రంథము 9:9 రాయబడి ఉంది. ప్రవచించారు జకరియా గారు. ప్రవచించినటువంటి ఆ ప్రవచనము ఇప్పుడు నెరవేర్పులోనికి వస్తూ ఉంది. అందుకే బైబిలు సత్యవేద గ్రంథము అన్నారు. సత్య దేవుడు, నిత్య దేవుడు అని యేసుక్రీస్తు ప్రభువారికి నామాలున్నాయి, పేర్లున్నాయి. కనుక సత్యమే, నేనే మార్గం సత్యము జీవమునై ఉన్నానని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రకటన చేశారు. కనుక ఆయన యొక్క మార్గం సత్యము, ఆయన యొక్క మార్గము నిజమైనటువంటి మార్గము. కనుక ఈ మార్గంలోనికి వచ్చినటువంటి ప్రతి వారికి కూడా జయమే ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకో తెలుసు, శ్రమలో జయము, ఇరుకులో జయము, ఇబ్బందుల్లో జయము, మరణములో కూడా జయము, ఆయన తిరిగి లేచుట్లో కూడా జయమే జయము. బ్రతుకంతా కూడా జయం జయమని ఎవరైతే కలవరిస్తూ ఉంటారో బ్రతుకంతా కూడా జయమే అనేటటువంటి పాట దైవజనులు రాసినటువంటి పాట. అలాగే మన యొక్క జీవితంలో కూడా మరి మార్కు 11:24 కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు పలికినటువంటి పలుకులు నెరవేరక ముందే నెరవేర్పు కలిగిందని నమ్మమన్నటువంటి మాట నమ్మితే గనక మీరు ధన్యులని. నెరవేరదు, ప్రార్థన చేస్తాం, అంశము
అంశానికి జవాబు రాకపోయినప్పుడు నెరవేర్పించేసావు తండ్రి, నెరవేర్చేసావు తండ్రి అని దేవునికి స్తుతులు చెల్లించేటువంటి వారి యొక్క ధన్య జీవితమును గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి వారమైన కనుక లోకాసువార్త 13:33 ఏముందో తెలుసా? అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవుచుండవలను, ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింపవల్ల పడదు. కనుక యెరూషలేము వెళ్ళుచున్నాను. ప్రవక్త ఎప్పుడు కూడా ఎక్కడ నశించాలట, ఎక్కడ అంతం అవ్వాలంటే యెరూషలేము వెలుపల కాదు, యెరూషలేము లోపల అనేటువంటి మాట ప్రవచనం అది. కనుక ఇవన్నీ కూడా ప్రవచనము. రారాజు చివరిసారి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేటటువంటి ఆ మాటలో యెరూషలేము ఎన్నిసార్లు వెళ్ళలేదు? యెరూషలేం ప్రయాణము వెళ్ళారు, చాలాసార్లు వెళ్ళారు, చాలాసార్లు అక్కడ నివాసం చేశారు. సమాజ మందిరంలో, దేవాలయంలో, ఆ చుట్టుపక్కల యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో తిరిగినటువంటి సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. కనుక ఈ మార్గం ఎటువంటి మార్గం అంటే ఈ యొక్క మట్లాదివారం నాడు సిలువకి ఎక్కేటటువంటి వారం అది. అసలు ఇక మట్లాదివారం నుంచి ఈస్టర్ వరకు ఉన్నటువంటి వారం రోజులే చేసుకునేవారట పూర్వంలో. మరి పెద్దలైనటువంటి వారు ఎప్పుడైతే దీన్ని ఆచరించడం మొదలుపెట్టారో అప్పుడు వారం రోజులు సరిపాట్లు సిలువ ధ్యానం చేసుకోవడానికి అని చెప్పి 20 రోజులు 21 రోజులు పెట్టారని తెలుస్తూ ఉంది చరిత్ర వల్ల. ఆ తర్వాత మళ్ళీ 20 రోజులు కూడా సరిపోతలేదు, మనం సిలువ శ్రమ ధ్యానాలు చేసుకోవాలంటే కనుక మరి 40 రోజులు ఉండాలి మండల కాలం అని చెప్పి 40 రోజులు ఆ యొక్క తిథి నక్షత్రాలను బట్టి ఆ రోజులు వస్తాయని చెప్పి భస్మ బుధవారం మొదలు పెట్టుకుని మట్లాది వారం ఒక 40 రోజులు, ఆ తర్వాత పరిశుద్ధ వారము. ఈ పరిశుద్ధ వారం 6 వారాలు కూడా ఈ సిలువ శ్రమ ధ్యానాలుగా ఏర్పాటు చేశారు పెద్దలైనటువంటి వారు. కనుక రోజుకొకరు అధ్యాయం చొప్పున, రోజుకొక వచనం చొప్పున వచనాలు కూడా క్రోడీకరించారు దైవజనులు దేవదాసు దగ్గర. వచనాలను బట్టి 4 సువార్తల్లోని మాటలు మనం చదువుకోవడం, దాన్ని వివరించుకోవడం అనేటువంటిది ఎప్పటి నుంచో మనకి పరిపాటి అయినటువంటి మార్గము. ఈ మార్గం ఎలాగంటే గలిలయ గుండా ప్రయాణం చేసి మొదట కపెర్నహూములో దిగినటువంటి పరిస్థితి. వారు అక్కడి నుంచి బయలుదేరి గలిలయ గుండా వెళుతూ ఎవరికి తెలియట ఆయనకి ఇష్టం లేకపోయాను. ఆయన వెళ్ళే మార్గం ఎవరికి కూడా తెలియాలంటే యేసయ్యకి ఇష్టం లేకపోయినటువంటి మాట. మార్కు సువార్త 10:9-30 వారు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళినటువంటి మాట. అలాగే 33వ వచనంలో కూడా అంతటా వారు కపెర్నహూమునకు వచ్చి యోర్దాను నదిని దాటి పెరయ మార్గముగా వచ్చి యెరికో సమీపమున నదిని దాటి అలాగ మార్కు సువార్త 10:46 బేతనీ బేత్బగే గ్రామములకు వచ్చినటువంటి వార్త ఇది. కనుక ఈ మార్గం ఇది. యేసు ప్రభు వారు ఇంకా మట్లాది వారి నాడు జయ జీవితం జయవారముగా చేసుకుని ఆ వారమంతా కూడా అందుకే మరి పొందబోయేటటువంటి మహాశుక్రవారం యొక్క శ్రమలు ఎన్న తగినవి కావనుకుని ఆయన జయము పలికించుకొని జయము పొందినటువంటి వార్త మనం వింటూ ఉన్నాము. కనుక బేతనీ బేత్బగే గ్రామాలకు వచ్చారు. మార్కు 11:1 ఇవి జంట గ్రామాలని తెలుసుకోవాలి మనం. ఇవి ఒలీవ కొండ దగ్గర ఉన్నటువంటి గ్రామంలో జంట గ్రామంలో. అలాగే 2 గ్రామాలు ఉంటే కనుక జంట గ్రామాలు అంటారు. హైదరాబాద్ సికింద్రాబాద్ అని ఎలాగంటారో అలాగే జంట గ్రామాలు, జంట ఊర్లు అని తెలుసుకోవాలి. ఇది ఒలీవ కొండకు దగ్గర మార్గము, దగ్గర గ్రామాలు. కొండ దాటి ఒక చిన్న లోయ గుండా యెరూషలేం పర్వతం ఎక్కి ఆ పట్టణంలో ప్రవేశింపవలసి ఉన్నది కనుక ఈ ప్రయాణంలో శిష్యులు విస్మయముందిరి, వెంబడించువారు భయపడరు. మార్కు సువార్త 10:32 మనకు వ్రాయబడి ఉంది. ఇది ఆఖరిసారి ఇంకా ఆయన సిలువకెక్కే ముందు ఈ మార్గం గుండా వెళ్ళేటటువంటి ఈ ప్రయాణము చివరి మార్గం. ఈ లోకం యొక్క జీవితం అంతం చేసుకుంటున్నారు. ప్రభుకి ఇచ్చినటువంటి దేవుని వాగ్దానాన్ని బట్టి ఈ లోకానికి వచ్చి మానవ పాప రక్షణ పాప పరిహారము కొరకు సిలువ యజ్ఞము చేసి ప్రాణం అర్పించి తిరిగి లేచి వెళ్ళేటటువంటి గొప్ప జీవితం యేసుక్రీస్తు ప్రభువారిది. కనుక ఇప్పుడు ఇంతవరకు వెళ్ళేటటువంటి ప్రయాణ మార్గం వేరు. ఇప్పుడు ఈ మార్గము శిష్యులకే విస్మయం ఉంది. చూసే వరకు కూడా ఎలా ఉందంటే భయపడ్డారట. అందుకే లోయే భయంకరము, ఎలా వెళ్ళగలుగుతున్నారు ప్రభు అని వీరికి విస్మయము. ముందు ఆయన వెళుతున్నారు, తర్వాత శిష్యులు వెళ్తున్నారు. ముందు మార్గం ఏర్పడదు, లోయలో గుండా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన నడిచి వెళుతున్నారు.
ఇప్పుడు నడిచి వెళుతున్నటువంటి ఈ మార్గమే భయంకరమైనటువంటి మార్గమని గుర్తు చేస్తున్నారు. వీళ్ళకి అర్థం కాదు. కానీ నేను పొందబోయే మరణమే ఈ లోయ యొక్క భయంకరమైనటువంటి మార్గం ఎలా ఉంటుందో అలాగే నా జీవితం కూడా భయంకరంగా ఉంటుందని చెప్పి, మరి నా మరణం కూడా భయంకరంగా ఉంటుందని చెప్పక చెప్తున్నటువంటి మాటలు. ప్రభు తాను పొందబోయే శ్రమలను తలంచుకుంటూ ఆ లోయలోని భయంకరాన్ని దాటుకోగలుగుతున్నారు. ఇవి కొన్ని పరిచర్యలు అన్నారు. పరిచర్య అంటే సేవ అని అర్థము. ఈ సేవ అంటే చాకరీ అని కూడా అర్థం చేసుకోవచ్చు. అది ఒక రకంగా ఎలాగ మనం ఉద్దేశించి మాట్లాడుకుంటామో దాని అర్థాన్ని కనుక పరిచర్య అన్నారు. దేవుని పనిచేసే బిడ్డలు కూడా పరిచర్య చేసే పరిచారకులు అన్నారు. కనుక పరిచర్య అనేటటువంటిది రకరకాలుగా ఉంటుంది. పరిచర్య అంటే పొట్ట పోషణం కొరకు ఇంట్లో చాకరీ చేస్తూ ఉంటారు. అంట్లు తోముతారు, గదులు తుడుస్తారు. ఇదంతా ఒక చాకరీ, బ్రతుకు తెరువు కొరకు పరిచర్య అన్నారు. పరిచర్య చేస్తుంటే పరిస్థితి దేవుని బిడ్డలైనటువంటి సువార్త సేవ చేస్తూ ఉంటే పరిచర్య చేస్తూ ఉన్నారు. మా పరిచర్యకు వెళుతూ ఉన్నాం అనేటువంటి మాటలు అంటూ ఉంటారు. కనుక ఈ పరిచర్యలు చాలా రకాలుగా ఉంటాయి. ఈ లోకం ఉండే పరిచర్యలు ఎలాగంటే భార్య భర్తకు చేసే పరిచర్య. ఒక్కొక్కప్పుడు ఒకవేళ భార్యకు చేయవలసి వస్తే భర్త కూడా చేస్తారు. ఇది ప్రేమతో కూడినటువంటి పరిచర్య అని అర్థం చేసుకోవాలి. ఇది బంధాన్ని బట్టి చేసిన పరిచర్య. అలాగే తల్లిదండ్రులు పిల్లలు తల్లిదండ్రులకు చేసిన ఇది ప్రేమపూర్వక బాధ్యతాయుతమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి బాధ్యతలు ఇవి. భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలకు తల్లిదండ్రులు వీరు ఒకరికొకరు చేసేటటువంటి పరిచర్య ఎలా ఉంటుందో తెలుసా? ఇది ప్రేమపూర్వకమైనటువంటి బంధముతో కూడినటువంటి పరిచర్య. బంధం వేస్తారు దేవుడు. బంధుత్వాన్ని బట్టి బంధం వేశారు. భార్యాభర్తల బంధము, తల్లిదండ్రులు పిల్లల బంధము. ఈ బంధాన్ని బట్టి చెయ్యక తప్పదు. పిల్లలకి తప్పనిసరిగా చెయ్యాలి. తల్లిదండ్రులు వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, అప్పుడు వీళ్ళు వృద్ధులు అవుతారు. అప్పుడు వీళ్ళకి మరియు ఆ తల్లిదండ్రులకు కూడా ఈ పిల్లలైనటువంటి వారు చాకరీ చేయవలసి ఉంటుంది, సేవ చేయవలసి, పరిచర్య చేయవలసి ఉంటుంది. ఇది ప్రపంచంలో సహజ సిద్ధమైనటువంటి పరిచర్య అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అయితే ఇంకో పరిచర్య ఉంటుంది. ఎలాగంటే యజమానులు సేవకులు వీరి మధ్య కూడా సేవ ఉంటుంది. యజమానులకు సేవకులు సేవ చేస్తూ ఉంటారు. వారు చెప్పినటువంటి పనులన్నీ కూడా ఇంట్లో పనుల, ఒంట్లో పనుల, ఈ శరీరానికి స్నానాలు చేయించి కాళ్ళు పెట్టేటువంటి పనుల ఏ పనులు చేస్తారో పరిచారకులు, సేవకులు. ఇదొక రకమైనటువంటి సేవ. ఇది బ్రతుకు తెరువు నిమిత్తము చేసేటటువంటి సేవ. ఇది మనం గ్రహించవలసినటువంటి వారమని. ఇది ఎలాగంటే జీతము కొరకు, డబ్బుల కొరకు, జీవనోపాధి కొరకు చేసేటటువంటి పని అని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక దేవుడు ఈ రోజున మనకి ఏం తెలియజేస్తూ ఉన్నారంటే మంచి ప్రతిఫలాపేక్ష లేనటువంటి సేవ ఇది. భార్య భర్తకు చేసేది, భర్తకు భార్య చేసేది, తల్లిదండ్రులు పిల్లలకు చేసేది, పిల్లలు తల్లిని చేసేది. ఇది ప్రతిఫలాపేక్ష లేనటువంటిది, జీతము కోరనటువంటిది, హృదయపూర్వకమైనటువంటి సేవ, మనపూర్వకంగా చేసే సేవ. కనుక ఇది అంకితమయ్యి చేసేటటువంటి సేవ అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే మరి ఇంక ఇలాంటిదంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యుల యొక్క పాదాలకు అడిగారు. ఇంకా ఆ ప్రేమ ఈ ప్రేమ లోకంలో వెలకట్టలేని ప్రేమ అయితే, ఇది యేసు ప్రభు శిష్యులకు చేసినటువంటి పరిచర్య పాదముల కడుగుట అనేటటువంటి మాట. ఈ పాదముల కడుగుట, తువాలతో తుడుచుట అనేటటువంటి పరిస్థితి ఎవరు చేస్తారు? కనుక యజమానులకు సేవకులు చేయవలసినటువంటి పరిస్థితి, సేవకులైనటువంటి శిష్యులకు యేసుక్రీస్తు ప్రభువు యజమానుడై ఉండగా ఆ యజమానుడే ఈయనకు పాదాలు కడిగారంటే ఇది చరిత్రలో తిరగరాసేటటువంటి చరిత్ర. ఇది ఎక్కడా కూడా లేనిటువంటి చరిత్ర. ఏదో గురువుల యొక్క పాదాలు కడిగి ఆ నీళ్లను శిరస్సు మీద పోసుకునేటువంటి చరిత్ర ఉన్నది. కానీ శిష్యుల యొక్క పాదాలు యేసు ప్రభు కడగడం, యజమాని కడగడం అంటే ఇది చాలా అబ్బురమైనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి, ఇది అతీతమైనటువంటి పరిస్థితి. ఇది ఎవరో చేయలేనటువంటి పరిస్థితి. ఎవ్వరూ చేయలేరు. పాదాలు ముట్టుకోవడం కనీసం మనిషిని దగ్గరికి రానివ్వరు. ఆ వస్త్రం ముట్టుకున్నా కూడా వాళ్ళకి ఏదో రకమైనటువంటి అంటూ ముట్టుకుంటుంది అనేటటువంటి పరిస్థితి. కనుక ఆ దూరంగానే ఉండవలసిన పరిస్థితి. కానీ సహవాసంగా నా పక్కన కూర్చొని భోజనం చెయ్యాలి అనేటటువంటి పరిస్థితి ఎక్కడా కూడా కనిపించదు. ఒకవేళ కనిపించిందంటే అది చాలా దైవ ప్రేమనే మనం అనుకోవాలి. కనుక ఇలాంటి పరిస్థితి అతీతమైనటువంటి ఈ పరిచర్యలో ప్రశ్నించడానికి తావులేనిటువంటిది. ఒకవేళ చేయొచ్చు. ఒకవేళ శిష్యుడే కనుక, ప్రియమైన శిష్యుడే ఉంటే కనుక, అతనికి ఏదైనా జబ్బు చేసిందంటే కనుక యజమానుడు కూడా చంటిబిడ్డను చూసినట్టు చూసేటటువంటి ప్రేమ లేకపోలేదు. అలాంటి ప్రేమలు కూడా లోకంలో ఉన్నాయి.
ఆశ్చర్యం వేస్తుందన్నమాట. ఏంటి ఇంత యజమానుడా, ఇంత ధనవంతుడా, ఆ కుర్రోడికి పాలేరు అనేటువంటి కుర్రోడికి ఎంత పరిచర్య చేస్తున్నాడు ఏంటి? అదే దేవుని ప్రేమ, అతీతమైనటువంటి ప్రేమ. ఎలాంటి ప్రేమలు, ఎలాంటి పరిచర్యలు. కనుక అబ్రహాము యొక్క సంతతి వారై ఉన్నారు. యేసు ప్రభు ఎవరమ్మా? అబ్రహాము యొక్క సంతతి. ఎందుకో తెలుసా? విశ్వాసమే ఆయన యొక్క ముఖ్య ఆయుధమై ఉన్నది. విశ్వాసంతో ఏ పనైనా చేశారు. ఆ సంతతిలో వచ్చిన యేసుక్రీస్తు ప్రభు, ఆ సంతతిలోకి వెళ్తున్నటువంటి నువ్వు నేను కూడా, మనము కూడా విశ్వాసం అనేటువంటి ఆయుధముతో మనము చేయాల్సినటువంటి పనులు. కనుక చెప్పింది చేయటమే. ఆయన ఏం చెప్పాడు అబ్రహాం తోటి? ఏమయ్యా, నువ్వు ఒక్కగానొక్క కొడుకు ఎంతో ప్రేమిస్తున్నావు, నువ్వు అతను నాకు బలి ఇవ్వాలయ్యా అంటే, చిత్తం ప్రభువా అన్నాడు. అదనమాట చెయ్యడమే పని. ఇంకా నువ్వు చెప్పింది అది ఎటువంటి పని, నన్నైనా సరే, నా భార్యను, నా పిల్లోడైనా సరే ఇవ్వమన్నావు కనుక ఇచ్చేయడమే నా పని. ఇదే నా విశ్వాసము, ఇదే నా నమ్మకం, ఇదే నా వ్రతం అని అబ్రహాం అన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ప్రభు యొక్క మరి మాట నమ్మి అని లోకానికి వచ్చారు. చెయ్యమన్న పనులన్నీ కూడా ఆయన ప్రభు చెప్పగా చేశాను తప్ప ఏది ప్రభు చెప్పనని ఏది చేయలేదని భూలోకంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటలు. అలాగా ఆయన శిష్యర్కం చేసిన నువ్వు నేను కూడా ఆ ప్రభువు ఏమి చెప్తూ ఉన్నారు, ఆ చెప్పినటువంటి మాటలే మనం కూడా చేయవలసినటువంటి వారమైన. అందుకే శిష్యులకు ఏం చెప్పారంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, ఇదిగో మీరు ఊరిలోకి వెళ్ళండి, కట్టబడినటువంటి గాడిద ఉంటుంది, దాన్ని కట్లు విప్పి తీసుకురండి అని చెప్పారు. ఏంటి ప్రభు వాళ్ళు ఏమంటారో, యజమానులు ఏమంటారో, అంత దూరం మేము ఎక్కడ వెళ్ళగలమో అని తిరిగి ప్రశ్నించకుండా అబ్రహాము ఎలా చేస్తాడు, ఆ సంతతి నుంచి వచ్చినటువంటి శిష్యులకు కూడా, యేసు ప్రభు శిష్యులు కూడా ఆ విధంగానే చేసినట్లుగా మనం ఈ చరిత్ర ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు నువ్వు నేను కూడా ప్రభు చెప్పింది చేయవలసినటువంటి వారమైన. ఏం చెప్పారు నీకు? కళ్ళలో దర్శనం కనిపించి వాక్యం ద్వారా నేను మనతో మాట్లాడారా? చెప్పిన మాట చెప్పినట్లుగా తూచ తప్పకుండా మనం చేసి తీరవలసినటువంటి వారమే. అది మనకి ఇష్టం లేకపోయినప్పుడు కూడా, చేదుగా ఉన్నప్పటికీ కూడా చేసి తీరేదని తండ్రి అనేటువంటి మాట మనం అనవలసినటువంటి వారమైన. కనుక ప్రభు చెప్పిన మాట వెంటనే చేయడం అనేటువంటి ఒక ముఖ్యమైన పరిచర్య. మరి చాలామంది ఈ పలాని పని చేయడం, ఇప్పుడండి, రేపండి, ఇప్పుడు కాదండి అనేటువంటి మాట అండి చెప్పి ఇలా నోట్లోంచి మాట వచ్చిందని చేసేసారంటే అదే మొట్టమొదటి దీవెన, మొట్టమొదటి ధన్యత. అది మనకు అర్థం కావట్లేదు. ఇప్పటికైతే రేపైనా చేస్తాం కదా, ఇంకా టైం ఉంది కదా అంటాం మనం ఏదైనా పని చెప్తే పిల్లలు మనకు ఎదురు ప్రశ్న వేస్తూ ఉంటారు. ఇప్పుడే కాదు, తర్వాత చేస్తాము అనేటమాట. అలా కాదు, ఆ చొప్పున చేసి దీవుని పొందేటువంటి దేవతల యొక్క అంతస్తును పొందాలంటే ఆ చొప్పున చేసి, ఆ చొప్పునంటే ప్రభు ఏ మాట చెప్పారు, చెప్పిన వెంటనే చేసినటువంటి పనికి చాలా దీవుని ఉంటుంది, ధన్యత కలుగుతుందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారు. ఇవాళ కాకపోతే రేపైనా చేస్తాము అంటాం, కానీ గడువు ఉండడానికి వీల్లేదు. వెంటనే చేసి ప్రభువుని ఆనందపరిచిన దేవదూతల యొక్క అంతస్తులోనికి మనం వెళ్ళాలంటే కనుక ప్రభు ఎలా చెప్తుంటే అలా చేసేటటువంటి వారమై ఉండాలని దేవుని యొక్క వాక్యము. కనుక వెళ్ళారు, ఏం చేస్తారు? ఏమి తిరిగి ప్రశ్నించలేదు. వెళ్ళండి అయ్యా అన్నారు, విప్పండి అయ్యా. ఎవరైనా ఒకవేళ ఏమైనా ప్రశ్నిస్తే కానీ ఇది ప్రభువుకు కావాల్సి ఉందని చెప్పండి చాలు, వాళ్ళు తోలు పెడతారని చెప్పారు. దేవుని యొక్క ప్రవచనం అది, తాత్కాలిక ప్రవచనం, అప్పటికప్పుడు ప్రవచనం అది, ఇంక సంవత్సరాల తరబడి ప్రవచనం కాదు, వెంటనే జరిగిన ప్రవచనము, ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు. వెళ్ళారు, విప్పుతున్నారు. ఏంటయ్యా అన్నారు, ప్రభువుకి కావాల్సింది ఏంటి, ప్రభువు ఎవరో ఏంటి ప్రభు అని ప్రశ్నించలేదు, విప్పి తోలు తీసుకొచ్చాడట దేవుని ప్రభు దగ్గరికి. అలాంటి పరిచర్య అంటే అలా ఉండాలి. అనగా ప్రభువునకు గౌరవము, విధేయత చూపించినటువంటి బిడ్డలై ఉన్నారు. ఈ శిష్యులు చేసినటువంటి పని గౌరవించారు. ఆయన యొక్క నోట్లోంచి వచ్చినటువంటి మాటను గౌరవించారు. గౌరవం నీకు ఉన్నట్టయితే కానీ వెంటనే చేస్తావు నువ్వు మళ్ళీ ఒక్క క్షణం కూడా లేట్ చేయవు. పెద్దలు చెప్పినటువంటి మాట నువ్వు వింటే గనక, నీకు గౌరవం ఉంటే గనక, నీకు పెద్దలంటే గనక వినయం విధేయత ఉంటే గనక వెంటనే లేచి వెళ్తావో ఆ పని చేసి పెడతావు అక్కడ. అంతేగాని ఇంకా నువ్వు మంచం మీద అటు ఇటు దొల్లుతూ చేద్దాం అనుకున్నాం, తీద్దాం అనుకున్నాం, ఇలాంటివి ప్రశ్నించడానికి ఇంకే విధమైనటువంటి. అందుకే రెబ్బకా లాంటి చురుకు రెడీ రెబ్బకాల వలె మనం ఉండాలి. నీళ్ళు పోస్తావా? రెడీ, నీకు నీ ఒంట్లో కూడా పోస్తాం. ఇంకా ఎక్స్ట్రా చెప్తూ ఉంది. అందుకే దేవుని బిడ్డలైనటువంటి వారు, చురుకైనటువంటి వారు, ఒక పని చెప్తే దాని తర్వాత కూడా పని కూడా వీళ్ళు చెయ్యాలనుకునేటువంటి పని కూడా వారు చేసి పెట్టారంటే వారికి ఎంత సంతోషం, ఎంత ఆనందం కలుగుతుంది. ఒకసారి మన ఇంట్లో బిడ్డలైనా సరే ఆ విధంగా ఉంటే గనక, అందుకే ఆ విధంగా ఉండాలి. అది అబ్రహాము యొక్క విశ్వాసం. అది మరి
తండ్రి కుమారుల మధ్యన ఉన్నటువంటి యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి మధ్యన ఉన్నటువంటి బంధమైనదని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన కనుక గాడిదను ఎక్కడానికి తీసుకొచ్చారు, గాడిదని అక్కడ పెట్టారు. ఈ గాడిదని ఎక్కి వస్తే ఏంటో తెలుసా? కొన్ని సూచనలు ఉంటాయి. గాడిదని ఎక్కి వస్తే రాజులైనటువంటి వారు పూర్వకాలంలో గాడిదనికి శాంతి సమాధానంగా వస్తున్నాడని అర్థం. గుర్రంని ఎక్కి వస్తే వీడు ఏదో యుద్ధానికి వస్తున్నాడని అర్థం. కనుక గాడిద వరుసలోను గుర్రం వరుసలోను గుర్రంలాగా పరిగెత్తాలంట. యుద్ధములోకి వెళ్ళే గుర్రం వలె పరిగెత్తాలి విశ్వాసి. అలాగే గాడిదలాగా శాంతి సమాధానాలు కలిగి ఉండాలి అని కానీ దేవుని పని చేయడానికి పరిచయం చేయడానికి గుర్రంలాగా పరుగులెత్తు. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత శాంతి సమాధానముల పరిస్థితితో నువ్వు గాడిద వలె శాంతి పరిపాలన చేయవలసినటువంటి వారమైన. అందుకే గాడిదని ఎక్కించారు. ఊళ్ళో నుంచి వచ్చినటువంటి బిడ్డలు విమర్శించడానికి వచ్చేసారు. అక్కడికి శాస్త్రులు పరిచయాలు కూడాను, గ్రామస్తులు పట్టణస్తులు కూడా వచ్చేసారు. ముందు వెళుచుంటున్నవారు, వెనుక వచ్చుతున్నవారు. ముందు వెళుతున్నవారు అంటే చనిపోయిన భక్తులైనటువంటి వారు, వెనుక వచ్చుతున్నవారు, తర్వాత వెళ్ళేటటువంటి వారు. అలాగే కొమ్మలు, మరి రొప్పలు, అవన్నీ కూడా తీసుకొచ్చేసి అక్కడ పరిచేసినటువంటి విధానం మనం చూసినట్లయితే కనుక ఎంత గొప్ప ఆనందం కలుగుతుందో. వారి యొక్క దాపుడు బట్టలన్నీ కూడా పట్టుకొచ్చి వేశారట. ఎంత సహవాసం, ఎంత ఆనందం లేకపోతే, యేసు ప్రభు మీద అంత గౌరవం లేకపోతే వాళ్ళ దాపుడు బట్టలన్నీ కూడా పట్టుకొచ్చి ప్రభు మీద, ఆ గాడిద తిరిగేటటువంటి దారి మీద కూడా మరి వస్త్రాలు పరుస్తారా వాళ్ళు? మట్టలు కొమ్మలు పట్టుకొచ్చి వేసేస్తారు. ఆ యేసయ్య అంటే ఎంత గొప్ప దేవుడు అనుకుని వాళ్ళని వరదేవులు అనుకున్నారు. తిట్టేవాడు పక్కన తిడుతూనేవారు, విమర్శించేవాళ్ళు విమర్శిస్తూనే ఉన్నారు. కానీ చేసేవాళ్ళు జయము జయమని పలకరించేవారు. హోసన్నా జయము, మమ్మల్ని రక్షించయ్యా, నువ్వు రక్షించడానికి వచ్చావు, రక్షణ కర్తవై వచ్చావు గనక నువ్వు సిలువుకి ఎక్కుతున్నావు, రక్తం కాస్తున్నావు, ప్రాణం బలి పెడుతున్నావు, తిరిగి లేస్తావు నువ్వు అనే ధైర్యం వీళ్ళకు కూడా ఉంది. చిన్న పిల్లలతో సైతం, చంటి పిల్లలతో సైతం జయమని ప్రకటన చేసినటువంటి విధానం ఈ మట్లాదివారం నాడు. మట్లాదివారం అంటే జయవారం అని అర్థము. కనుక ఈ జయవారము జయము అనిపించుకునే వారము. ఏంటి జయము? ఇంకా శ్రమ ఉంది ఎదర శ్రమ ఉన్నప్పుడు కూడా ఏమని పలుకుతున్నారు ఇక్కడ? జయము. అందుకే ముందే జయము పలికారు కాబట్టి ఆయన జయించేసారు. ఆదివారం నాడు జయమే ఆయనకి. శుక్రవారం నాడు శ్రమ పొందారు, మరణం పొందారు. ఆదివారం నాడు జయమే. కనుక శాంతి దూతగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ మాటలు మట్లాదివారం రానాయన్నటువంటి మట్లాదివారం, ఈ రోజున మట్లాదివారం అనుకుంటే అది జయవారం. మన జీవితంలో జయమని కలవరించిన జయమే బ్రతికెళ్ళక అపజయపదమే కళ్ళ మన జీవితాల్లో అనేటువంటి మాట. కనుక అట్టి ప్రభు యొక్క హోసన్నా రక్షించయ్యా. కనుక యేసు అంటే రక్షించేవాడు, క్రీస్తు అంటే అభిషేకం పొందినవాడు. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ఆ జయ జీవితము మట్లాదివారి నాడు పొందిన జయవారం యొక్క జయము మన బ్రతుకుల్లో ఉండును గాక. ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు. నీ మాట జయము, నీ పని జయము, నీ యొక్క సమస్తము కూడా జయము అనేటువంటి ముద్ద, ఆ ముద్దకి పేరు యేసుక్రీస్తు ప్రభువారు. కనుక జయము. కనుక మీరు చేసే ప్రతి పనిలో కూడా జయమే. కనుక అట్టి జయాన్ని మా జీవితాల్లో కూడా అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. మరణంలో కూడా జయమే, శ్రమలో కూడా జయమే, సమాధిలో కూడా జయమే. కనుక అట్టి జయాన్ని నీ వరుసలో ఉన్నటువంటి మేము కూడా పొందుటకు కృప దయచేసి మీరు మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం పొందమని అతి శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడిగా మా కొరకు రానయ్యన్న యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.